ఎగ్జామ్ లో ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఫస్ట్ మనం గణాల్ని విభజించుకోవాలి. అంటే ఒక పద్యంలో మొదటి లైన్ లో ముందు మూడు అక్షరాలుగా విభజించుకోవాలి. ఇలా మూడు అక్షరాల కింద విభజించుకోవాలి. ఫస్ట్ ఇక్కడ గురువు అని ఉంది. మనకి గణాల్లో గురువులు ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటి? ఫస్ట్ దీర్ఘంతో కూడిన అక్షరాలు గురువులు. దీనికి ఇక్కడ దీర్ఘం ఉందా? లేదు. నెక్స్ట్ పళ్ళు హల్లులతో కూడిన అక్షరాలు గురువులు. ఇక్కడ హల్లులు లేవు. నెక్స్ట్ సున్నాతో కూడిన అక్షరాలు గురువులు. ఇక్కడ సున్నా లేదు. విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, ముందాక్షరాలు గురువులు. ఇక్కడ విత్వాక్షరం, దాని తర్వాత పదంలో విత్వాక్షరం కానీ సంయుక్తాక్షరం కానీ లేదు. సో ఇది ఇక్కడ లఘు అవుద్ది అనమాట. నెక్స్ట్ దాని తర్వాత పదంలో దీర్ఘం లేదు, సున్నా లేదు, పళ్ళు హల్లులు లేవు. సో అది లఘు అవుద్ది. సో నెక్స్ట్ మళ్ళీ గో వచ్చింది. దాని తర్వాతలో విత్వాక్షరం కానీ సంయుక్తాక్షరం కానీ లేదు. సో ఇది కూడా లఘు అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ నీ ఉంది. దాని తర్వాత అక్షరంలో సంయుక్తాక్షరం కానీ విత్వాక్షరం కానీ లేదు. ఇక్కడ కూడా దీర్ఘాలు కానీ పళ్ళులు కానీ హల్లులు కానీ లేవు, సున్నా కూడా లేవు. సో ఇక్కడ లఘు అవుద్ది. ఇది గురువు, ఎందుకంటే ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ విభజించుకున్నాం. గణాలుగా విభజించుకున్నవి దీని ప్రకారంగా మనం అక్కడ ఏటో రాయాలి. ఫస్ట్ ఇక్కడ లఘువు లఘువు లఘువు, ఇక్కడ నా, ఇక్కడ ఏమొచ్చి లఘువు గురువు లఘువు అంటే జ, ఇక్కడ గురువు లఘువు లఘువు అంటే బా, ఇక్కడ లఘువు గురువు లఘువు అంటే జ, ఇక్కడ గురువు లఘువు గురువు లఘువు అంటే జ, ఇక్కడ కూడా లఘువు గురువు లఘువు అంటే జ, ఇక్కడ గురువు లఘువు గురువు అంటే రా. సో ఇక్కడ మనకి నజపది జజరా అని వచ్చింది. నజపది జజరా అంటే చంపకమాల అని అర్థం. సో నజపది జజరా అనేది చంపకమాల అని అర్థం. నెక్స్ట్ మనకి ప్రతి పద్యానికి ఫస్ట్ ఘన విభజన చేసిన తర్వాత వాటివి అంటే లఘువులు గురువులు కూడా కనుక్కున్న తర్వాత ఇలాగ మనం అది చంపకమాల, ఉత్పలమాల, శార్దూలమ, మధ్యబొమ్మ అని కనిపెట్టాలి.